రోడ్డు ప్రమాదాలు వాటిల్లో కాళ్ళు నుజ్జు అయిపోతాయి చాలా మందికి. సో వీటిని ఎట్లా డీల్ చేస్తారు సార్? ఇవి మళ్ళీ అప్రూవ్ ఆఫ్ లైఫ్ ఇచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. రీసెంట్గానే ఒక 10 days బ్యాక్ యంగ్ అబ్బాయి 27 years రోడ్ పైన పోతున్నాడు. ఓకే. ఏదో పెళ్లి అటెండ్ అయ్యో లేకపోతే గృహ ప్రవేశం అటెండ్ అయ్యిండు వాళ్ళ సిస్టర్ది. ఓకే. యాక్సిడెంట్ అయింది, కాలంతా నుజ్జు అయింది. చిన్న హాస్పిటల్ తీసుకుపోతే కాలు తీసేయాల్సి వస్తుంది అన్నారు. వాళ్ళు లక్కీగా కరెక్ట్ టైంకి యశోదాకి తీసుకుని వచ్చారు. ఆ టైంలో నాతో ఫాలోఅప్లో ఉండేవాళ్ళు. తీసుకొని రాగానే నైట్ కేసు తీసుకున్నాము. మా యశోద హాస్పిటల్ అడ్వాంటేజ్ ఏంటంటే మల్టీ మోడల్ అప్రోచ్. అంటే ప్రతి డాక్టర్ ఇప్పుడు వాస్కులర్ ఇంజరీ ఉంది కాబట్టి వాస్కులర్ సర్జన్ ఇన్వాల్వ్ చేసాము, నుజ్జు అయింది కాబట్టి ప్లాస్టిక్ సర్జన్ ఇన్వాల్వ్ చేసాము, బోన్ ఇరిగింది కాబట్టి నేను ఇన్వాల్వ్ అయ్యాను. సో ముగ్గురం కలిసి వర్కౌట్ చేసి ఆల్మోస్ట్ 12 hours కష్టపడినాం. సో ఏదైతే వాస్కులర్ ఇంజురీ అయిందో ఆ వాస్కులర్ రిపేర్ చేయడానికి ఆల్మోస్ట్ 6 hours పట్టింది. నుజ్జైన మాంసంని రిపేర్ చేయడానికి ప్లాస్టిక్ సర్జన్ ఇన్వాల్వ్ అయ్యాను. మాది బోన్ ఉంది కాబట్టి మేము ఇంకొక 10 days లో దాన్ని ప్లేట్లు ఆడాల్సి వస్తుంది. బయట నుంచి రాడ్ చేసి అతకబెట్టాము టెంపరీగా. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మన ప్రయత్నం ఏంటంటే కాలు కాపాడడం. యంగ్ ఏజ్ 27, ఇంకా పెళ్లి కూడా కాలేదు. సో అక్కడ కాలు తీసేస్తున్నారు. వాళ్ళ ఫస్ట్ రియాక్షన్ మనం కాలు కాపాడిన తర్వాత సో అది మనం ఎప్పటికి మర్చిపోలేం. సూపర్. సో దీన్ని కాంప్లెక్స్ ట్రామా అంటారా సార్? సో యు ఆర్ స్పెషలిస్ట్ ఇన్ దట్ ఆల్సో. గ్రేట్. సో చాలా మంది పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, 60+ వాళ్ళు బాత్రూంలో జారిపడి తుంటి విరగొట్టుకుంటుంటారు కదా. ఇది ఎట్లా సార్? దీన్ని ఎట్లా డీల్ చేయడం? సో ఇది బహుశా మీరు చూసి ఉంటే వాళ్ళు కింద కూడా పడరు, జస్ట్ కాల్ స్లిప్ అయ్యి ట్విస్ట్ అయినా కూడా 20 జాయింట్ ఇరగొట్టుకుంటారు. వీళ్ళకి ఫ్రాక్చర్ నెక్ ఆఫ్ ఫీమర్స్ అంటాం దాన్ని. ఇది 60+ ఉన్న వాళ్ళకి చాలా కామన్ అండ్ ఉమెన్ లో చాలా కామన్. ఇంకా ఎందుకు అంటే ఆస్టోపోరోసిస్. ఇప్పుడు బోన్ క్వాలిటీ అనేది నేను ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ఏజ్ గ్రూప్ అంటే మేము 35-40లో ఉంటే బోన్ అనేది సిమెంట్ బ్రిక్ మాదిరిగా, సిమెంట్ బ్రిక్ అది పడినా ఇరగదు. కొంచెం ఏజ్ పెరుగుతున్న కొద్దికి ఏమవుతుంది అంటే ఆస్టోపీనియా అంటాం. ఆస్టోపీనియా అంటే రెడ్ బ్రిక్ మాదిరిగా. రెడ్ బ్రిక్ అంటే చూడడానికి గట్టిగా ఉంటది, పడితే మాత్రం ఇరిగిపోతుంది. అదే ఆస్టోపీనియా. బట్ నెక్స్ట్ వచ్చేది ఆస్టోపోరోసిస్, స్పాంజ్ మాదిరిగా. అది పడనక్కర్లేదు, చేతితో నొక్కితేనే ఇరిగిపోతుంది. సో ఇలాంటి వాళ్ళకి ఏమవుతుంది, బాత్రూమ్కి వెళ్తున్నప్పుడు యూజువల్ గా ఓల్డ్ పీపుల్ మరి నైట్ టైంలో మల్టిపుల్ టైమ్స్ యూరినల్స్ యూజ్ చేసుకోవడానికి పోతుంటారు. అలాంటి టైంలో నిద్రలు ఉండడం వల్లనో లేకపోతే అక్కడ వాటర్ ఉండడం వల్లనో మ్యాట్ ఉండడం వల్లనో స్లిప్ అవుతారు. ఈ స్లిప్ అయినప్పుడు ఏమవుతుంది అంటే పడనక్కర్లే, వాళ్ళు స్లిప్ అవుతున్నప్పుడు సపోర్ట్ చేసుకుంటుంటారు, అప్పుడే టక్కుమంటది. సో ఇది ఎందుకు అంటే బోన్ క్వాలిటీ అనేది చాలా పూర్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళని మనము బెడ్ రెస్ట్ ఇచ్చి లేదు అంటే మనము రాడ్ చేసి పెట్టడం మంచిది కాదు. సో ఇలాంటి వాళ్ళకి మనము టోటల్ హిప్ రిప్లేస్మెంట్ లేకపోతే హెమీ ఆర్థోప్లాస్టీ అంటాం. బాల్ తీసేసి కొత్త బాల్ వేయడం. ఇది చేసిన తర్వాత నెక్స్ట్ డే నుంచి నడుస్తారు. దాంతో వాళ్ళ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, బెడ్ రెస్ట్ ఉండదు. సో వీళ్ళు ఈ ఏజ్లో ఏమైపోతుంది అంటే వాళ్ళకి బెడ్ రెస్ట్ ఇచ్చినాం అనుకోండి, మల్టిపుల్ కోమాబిడిటీస్ వస్తాయి. అంటే లంగ్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, బెడ్ సోర్స్ వస్తుంటాయి, పడుకొని పుండ్లు అవుతుంటాయి. సో ఇవన్నీ మనం అవాయిడ్ చేయొచ్చు. సో చాలా మంది పేషెంట్స్ ఆలోచించుకొని వస్తా అంటారు, దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. సో మనం ఆపరేషన్ చేసేసినాం అనుకోండి, వాళ్ళు నెక్స్ట్ డే నడిచడం స్టార్ట్ చేస్తుంటారు. ఇప్పుడు కేసీఆర్ గారిని కూడా యశోదని డీల్ చేసింది కదా సార్. అవునవును. అది ఎట్లా, ఏంటి సార్ ఆయనకు వచ్చిన ప్రాబ్లం? ఆయనకు కూడా అట్లనే జారి పడడం వల్ల ఫ్రాక్చర్ అయింది. మా హాస్పిటల్లోనే డాక్టర్ ప్రవీణ్ రావు సార్ అని ఉంటాడు, చాలా సీనియర్ మోస్ట్, చాలా మంచి డాక్టర్. అతనే ఆపరేట్ చేశాడు. సో ఇట్ వెంట్ వెల్ అండ్ చూస్తున్నారు కదా ఇప్పుడు నడుస్తున్నాడు. సో దట్ ఈస్ హౌ ఇంప్రూవ్మెంట్. అంటే ఈ వయసులో అలా జరిగిన తర్వాత కూడా మళ్ళీ అద్భుతంగా నడవడం, మళ్ళీ నార్మల్ లైఫ్ వచ్చేసింది కేసీఆర్ కి. సో మీ అలా ఆ ఏజ్ వాళ్ళకి కూడా, ఆ ఏజ్ వాళ్ళకి వస్తుంది యూజువల్ గా. సో అదే ఎగ్జాంపుల్. ఎగ్జాక్ట్లీ. అంటే కేసీఆర్ చూస్తే వాళ్ళకి భరోసా, ఓకే కేసీఆర్ సార్ బాగానే ఉన్నాడు కాబట్టి మనం కూడా బాగానే ఉంటాం. అది యశోదరాని జరిగింది కాబట్టి అట్లాంటి ప్రొసీజర్స్ జరుగుతుంటాయి, అడ్వాన్స్ టెక్నాలజీస్ యూజ్ చేస్తుంటాం కాబట్టి. సూపర్. ఇంకొకటి సార్, ఈ షుగర్, బీపీ, హార్ట్ పేషెంట్స్ వీళ్ళు ఉంటారు కదా, మరి వీళ్ళకు ఇట్లాంటి కాంప్లెక్స్ ట్రామా ఆపరేషన్లు చేయొచ్చా? సురక్షితమైన వాళ్ళకు కూడా? 100% సురక్షితమే అండి. ఎందుకంటే మనము ఒక ప్రొసీజర్ చేస్తున్నామంటే అంత ఈజీగా తీసుకోం సర్జరీకి. బ్లడ్ టెస్ట్లు అవ్వాలి, స్క్రీనింగ్ అవ్వాలి, హార్ట్ టెస్ట్ అవ్వాలి, 2D ఎకో అంటాము, ఈసీజీ అవ్వాలి. ఇవన్నీ మన మత డాక్టర్లు చూస్తారు. ప్రీ అనెస్థెటిక్ చెకప్ అంటాం. ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళు ఫిట్నెస్ ఇచ్చి, సార్ మీరు టెన్షన్ తీసుకోకండి, మీకు ఎన్ని అవర్స్ కావాలి సర్జరీకి అన్నీ చెప్పిన తర్వాత మనం సార్ మేము ఇన్ని అవర్స్లో చేస్తామని చెప్తే వాళ్ళు
దాని ప్రకారంగా ఎంత డోస్ ఇవ్వాలి ఏంటి అన్నది వాళ్ళు కరెక్ట్ గా చూసుకొని ఇస్తారు. ఓకే. అండ్ సర్జరీ తర్వాత మా దగ్గర ఫిజిషియన్స్ ఉంటారు, ఎండోక్రైనాలజిస్టులు ఉంటారు, షుగర్ బీపీ ఏమైనా ఉంటే కార్డియాలజిస్టులు ఉంటారు. ఓకే. సో రొటీన్ చెకప్స్ అన్నది సర్జరీ తర్వాత ఏం ప్రాబ్లం ఉన్నా కూడా కరెక్ట్ చేయడానికి రెడీగా ఉంటారు. దాని అడ్వాంటేజే మనము ఈ కార్పొరేట్ సిస్టమ్ యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ లాంటి పెద్ద హాస్పిటల్స్ లో వర్క్ చేయడము. ఎందుకంటే మల్టీ మోడల్ అందరు డాక్టర్స్ ఇన్వాల్వ్ అవుతారు దీంట్లో, హ్యాండ్ ఇన్ హ్యాండ్ వర్క్ చేస్తుంటారు. అందుకే కాంప్లికేషన్స్ కూడా చాలా తక్కువ. సార్ మీరు పెయిన్ మేనేజ్మెంట్ లో కూడా స్పెషలిస్ట్ మీరు. సో ఈ చాలా మందికి దీర్ఘకాలికంగా ఉండే నొప్పుల్ని సో తగ్గించడానికి ఏమన్నా ఆధునిక పరిష్కారం లేదా సర్జరీ కాకుండా? అదే అండి, నేను అల్ట్రాసౌండ్ గైడెడ్ ఇంజెక్షన్స్ ఇస్తుంటాను కొంతమందికి. సో స్కాన్ లో చూసుకుంటూ కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తుంటాను. కొన్ని కాంప్లెక్స్ ఉంటాయి, వేరే డాక్టర్స్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తుంటాము, పెయిన్ స్పెషలిస్ట్ లని. నేను ఫెలోషిప్ చేశాను దీంట్లో. బట్ ఆర్థోపెడిక్ సైడ్ నుంచి పేషెంట్స్ కి ఆర్థోపెడిక్ జాయింట్స్ దగ్గర ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో దాన్ని సాల్వ్ చేయడానికి, ఇంకా కొన్ని కాంప్లెక్స్ కూడా ఉంటాయి, దానికి అనస్థీషియా వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తుంటాం. ఓకే. అట్లా. సో ఎముకలు అరిగిపోకుండా ఉండడానికి మీరు అంటే ఫర్ ఎవర్ ఏమన్నా సలహా ఇస్తారా మా ప్రేక్షకులకి? అది చాలా కష్టమైన క్వశ్చన్ అండి. అవునా? సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ నేను చెప్పేది ఏంటంటే, మీరు అలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు మూడు ట్రిప్స్ ఇవ్వండి. ఏజ్ పెరగకుండా ఉండగలుగుతారా అంటే అది అసాధ్యం కదా. ఇది కూడా అంతే. బట్ హెల్తీ లైఫ్ స్టైల్ కోసం నేను చెప్పేది ఏంటి అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మొబిలిటీ, అంటే ఫిజికల్ యాక్టివిటీ, గుడ్ ఫుడ్, అంటే కాల్షియం రిచ్ ఫుడ్, ఫుడ్ ఏదైనా హెల్తీ ఫుడ్. అంటే మళ్ళీ ఇంట్లోనే తినాలి, హోటల్లో తినొద్దు. ఇంకా అట్లా చెప్తే ప్రేక్షకులు కూడా ఫీల్ అవుతారు. సో అప్పుడప్పుడు చెప్పకండి, నాకు నేను చెప్పవచ్చు. అప్పుడప్పుడు ఓకే, బట్ రెగ్యులర్ అయితే హెల్తీ ఫుడ్ అండ్ హెల్తీ లైఫ్ స్టైల్. అంటే ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. అండ్ మొబిలిటీ ఈజ్ ద ఫ్యూచర్ అండి. ఎంత మొబైల్ ఉంటే, ఎంత నడవడం ఉంటే, ఎంత ఫిజికల్ యాక్టివిటీ ఉంటే అంత హెల్త్ మంచిగా ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు ఈ వీగన్ డైట్ తీసుకునే వాళ్ళు ఉంటారు, పాలు తాగని వాళ్ళు ఉంటారు, వీళ్ళ పరిస్థితి ఏంటి సార్? వీళ్ళకి అంటే కాల్షియం ఎట్లా వీళ్ళకి? వెజిటేబుల్స్ లో ఉంటాయండి. ఉంటుందా? చాలా యాక్చువల్లీ అన్నిట్లలో ఉంటది డైట్ అనేది. వాళ్ళకి ఇప్పుడు వెజిటేరియన్స్ ఉన్నారు, నాన్ వెజ్ తిన్నారు, దాంట్లో ప్రోటీన్ ఉండదు అంటారు. కానీ ప్రోటీన్ వెజ్ లో కూడా ఇంకెక్కువ ఉంటది. సో ప్రాపర్ డైటీషియన్ సపోర్ట్ తోటి మీరు వెజిటేరియన్సా, వేగన్సా, నాన్ వెజిటేరియన్సా, వాళ్ళ సలహాలు తీసుకొని యూ ఫాలో దట్ వన్, విల్ బి వెరీ గుడ్. రైట్ సార్. భవిష్యత్తులో ఇప్పుడు అంటే ఎముకలు ఎరిగితే మీరు రాడ్స్ అవి వేస్తుంటారు కదా, భవిష్యత్తులో 3D ప్రింటెడ్ ఎముకలు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? 3D ప్రింటెడ్ ఎముకలు ఆల్రెడీ వచ్చినాయండి, ఆల్రెడీ చేస్తున్నాం, వాడుతున్నాం కూడా. కాంప్లెక్స్ డిఫార్మిటీస్ ఉన్న వాళ్ళకి 3D ప్రింట్ బోన్స్ తయారు చేయడము, మెటల్స్ తయారు చేయడం అట్లాంటివి జరుగుతున్నాయి. సూపర్. ఓకే. బట్ ఫ్యూచర్ ఇంకా అడ్వాన్స్ అయ్యి ఇంకా ఎలాంటివి వస్తాయన్నది చూడాలి మనం. ఓకే.